పడిపోద్దని అనుకున్నా. ఇద్దరం దగ్గరికి వచ్చాం కదా, టైర్లోకి వెళ్ళిపోయింది తాడు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ motovlogs. మొత్తానికి చాలా రోజుల తర్వాత అయితే కెమెరా ముందు మాట్లాడుతున్నా. ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది లదాఖ్ నుంచి వచ్చేసి, మొత్తం కంప్లీట్ రెస్ట్ అనమాట ఇన్ని రోజులు. సో మీ అందరూ తెలుసు కదా, మనం తిరుపతి రైడ్ వెళ్ళేటప్పుడు మన KTM డ్యూక్ అనేది ప్రాబ్లం ఇచ్చింది అని చెప్పి. సో ఈ రోజు అయితే ఒంగోలు షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేశాను, ఎప్పుడో చేశాను, కాకపోతే ఈరోజు మనకు కుదిరింది అనమాట. సో ఈరోజు తీసుకెళ్ళి దాన్ని అక్కడ ఇచ్చేయాలి. అసలు అది స్టార్ట్ అయిద్దా లేదా ఏం తెలియదు అనమాట నాకైతే. చూద్దాం, స్టార్ట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఒకవేళ స్టార్ట్ అవ్వకపోతే తాడు కూడా పట్టుకెళ్తున్నా, సేఫ్టీ కింద స్ప్లెండర్ ప్లేస్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఒకవేళ మధ్యలో ఏడన్నా ఆగిపోయినా కూడా తాడు కట్టేది, లాక్కెళ్ళిపోయేది. సో అది తీసుకెళ్ళి మొత్తానికి షోరూంలో పడేస్తే ఇంకా మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఇంకా 20 days పట్టొచ్చు, 1 month పట్టొచ్చు, చెప్పలేము. సో మొత్తం రిపేర్ చేసి అయితే ఒక కండిషన్లో తీసుకొచ్చి మనకి ఇంక ఇస్తారు. సో అది మ్యాటర్ అయితే. చూద్దాం, ఇంకా మాట్లాడాల్సినవి కూడా ఏం లేదు. చాలా రోజులు అయిపోయేసరికి ఇంట్రాక్షన్ పోయిందనమాట కెమెరా ముందర మాట్లాడేది. సో ఇంక డైరెక్ట్ గోప్రవీలో కలుసుకుందాం, మిగతా విషయాలన్నీ గోప్రవీలో మాట్లాడుకుందాం. సో గైస్, ఈరోజు అయితే మీకు ఒక బెస్ట్ ప్రోడక్ట్ గురించి అయితే చెప్తాను. అదే మ్యాన్కోట్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. సో మనందరం డైలీ రైడ్ చేసేటప్పుడు డస్ట్ మొత్తం ఫేస్ పై పడుతుంది. సో బ్లాక్ స్పాట్స్ అన్ని ఫామ్ అవుతాయి. సో ఆ డస్ట్ దట్ ఇదంతా రిమూవ్ చేయడానికి ఇదైతే చాలా మంచి ప్రోడక్ట్. ఇందులో మనకి యాక్టివేటెడ్ బ్యాంబూ చార్కోల్ అండ్ అలోవెరా అండ్ గోటుకోలా ఎక్స్ట్రాక్ట్స్ అయితే ఉంటాయి. ఇది మనకి స్కిన్ డీటాక్స్, క్లాగింగ్, అలానే బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. సో ఫస్ట్ దీన్ని కొంచెం తీసుకొని మన ఫేస్కి అండ్ నుదుటి పైన మొత్తం అయితే ఐస్కి, లిప్స్కి టచ్ అవ్వకుండా అయితే పూసుకోవాలి. సో తర్వాత 15 to 20 minutes టైం అయితే ఇవ్వాలి. ఇదంతా డ్రై అయిపోగానే అండ్ స్లోగా జెంటిల్గా నైస్గా రిమూవ్ చేసేయాలన్నమాట. సో ఆ తర్వాత మన ఫేస్ మీద ఉన్న డస్ట్ దట్ మొత్తం అయితే రిమూవ్ అయిపోతుంది. సో నేను ఈ ప్రోడక్ట్ని వచ్చేసి ట్రెల్ యాప్లో అయితే తీసుకున్నాను. సో మీరు కానీ నా కూపన్ యూజ్ చేస్తే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. మినిమం కార్ట్ వాల్యూ అంటూ ఏమీ ఉండదు. కూపన్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ ఆల్సో ట్రెల్ వచ్చేసి వీడియో కంటెంట్ ప్లాట్ఫామే కాకుండా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కూడాను. అండ్ ఆల్సో ట్రెల్లో అదర్ ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇందులో హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ట్రెల్ యాప్లో ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ట్రెల్ 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మీకు బిగ్ బర్త్డే సేల్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇందులో మనకి అప్ టు 70% డిస్కౌంట్స్ అయితే వస్తాయి. అది కాకుండా మన కూపన్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 30% డిస్కౌంట్స్ వస్తాయి. అండ్ ఆల్సో మీరు కనుక 2500 రూపీస్ ఐటమ్స్ పర్చేస్ చేస్తే మీకు ఇంకొక 2500 రూపీస్ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే వస్తుంది. సో మన 2500 రూపీస్ ప్రోడక్ట్సే కాకుండా ఇంకో 2500 రూపీస్ కూడా మనం గిఫ్ట్ ప్యాకింగ్ కింద అయితే వస్తాయి. సో అది ఇంకా లేట్ చేయకండి, ఈ ఆఫర్ అయితే గ్రాబ్ చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ ద్వారా ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయండి. మన కూపన్ కోడ్ అయితే యూజ్ చేయడం మర్చిపోకండి. మన కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 30% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, వీడియోలోకి అయితే వచ్చేయండి. సో గైస్, మొత్తానికి సెటప్ అయితే ఇది. మన డ్యూక్ని తీసి ఆల్మోస్ట్ 3 నెలల దాకా అయిపోతుంది. సో అసలు స్టార్ట్ కావట్లేదు. ఇప్పటి వరకు మా ఊరు నుంచి ఒక 20 kilometers వచ్చాం. ఈ 20 kilometers ట్రై చేస్తూనే వచ్చాం స్టార్ట్ అయిద్దేమో అని. అసలు స్టార్ట్ కాలేదు. 70 speedలో నెట్టి కూడా స్టార్ట్ చేసాం, అయినా అవ్వాలా. సో ఇంకా తాడు కట్టేసాం, తాడు కట్టి లాక్కెళ్ళాలి. చూద్దాం, ఫస్ట్ టైం నేను ఈ విధంగా తాడు కట్టి తీసుకొని వెళ్ళడం. అసలు ఎట్లా అంటే నా కాలు నొప్పి వచ్చేసింది అనమాట ఫుల్గా. ఆల్మోస్ట్ 12 kilometers వచ్చాం ఊరుకాడ నుంచి. మొత్తం నెట్టుకుంటానే వచ్చా ట్రాఫిక్లో కానీ మొత్తం. అప్పటికి వెనకాల ఒక బ్రిడ్జ్ డౌన్ అయితే వస్తుంది. సో ఆ డౌన్ కాడ ట్రై చేసాం. ఆల్మోస్ట్ 60-70 speed రీచ్ అయ్యాము. 4th gear 5th gearలో పెట్టి క్లచ్ వదులుతుంటే అసలు స్టార్ట్ కావట్లేదు. నాకు తెలిసి ఇంజన్లో ప్రాబ్లమే కాకుండా ఆల్మోస్ట్ 3 months అయింది కదా మనం తీసి. బ్యాటరీ కూడా దిగిపోయినట్టుంది పూర్తిగా. బ్యాటరీ డౌన్ అవడం వల్ల కూడా స్టార్ట్ అవ్వట్లేదు. ఇంతకుముందు ఎంతో కొంత సెల్ఫ్ నొక్కితే స్టార్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు సెల్ఫ్ నొక్కుతున్నా కూడా స్టార్ట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ టైం ఈ విధంగా తాళ్ళు కట్టి తీసుకెళ్ళడం కొంచెం నర్వస్గా ఉంది. డ్యూక్ లాంటి బండ్లకి స్ప్లెండర్ కట్టి ఎత్తుకెళ్ళినా ఒక అర్థం ఉంటుంది, కానీ మనం డ్యూక్ని స్ప్లెండర్కి గట్టి పట్టుకెళ్తున్నాం కదా. ఈ బండి అయితే అటు ఇటు ఊగతా ఉంది. మెయిన్ లెంత్ కూడా కొంచెం ఎక్కువ ఉంది రెండింటి మధ్య, 2 బండ్ల మధ్య. భయం వేస్తుంది, అంటే మధ్యలో ఎవడైనా వస్తాడా ఏమన్నా, అంటే బైక్లో కొంతమంది చూసుకోరు కదా, వచ్చి తగలుతాడేమో అని భయం వేస్తుంది. అందుకని నిదానంగా పోతున్నాం. ఇంక ఈ రోజంతా 30-40 speedలో పోవడమే. నాకు తెలుసు ఎందుకో తేడా కొట్టింది, స్టార్ట్ అవ్వదేమో అని. ఎందుకన్నా మంచిదిలే అని చెప్పి స్ప్లెండర్ తీసుకొచ్చా. నేనేమనుకున్నా అంటే అట్లీస్ట్ ఒక 20-30 kilometers వెళ్ళన్నా ఆగద్ది అని అనుకున్నా, కానీ అసలు స్టార్టే కాల ఈరోజు బండి. ఇంటికాడ ట్రై చేస్తే స్టార్ట్ కాల, హైవే మీద స్టార్ట్ కాల. సో నెల్లూరుకి తీసుకెళ్ళవచ్చు, ఒంగోలు తీసుకెళ్ళవచ్చు. బట్ నెల్లూరు వాళ్ళు సర్వీస్ అయితే నాకు ఇంతవరకు అప్ టు మార్క్ అయితే లేదు. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రిపీట్ అవుతానే వచ్చేది. అది వాళ్ళు రిజాల్వ్ చేసేవాళ్ళు కాదు, చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా రిజాల్వ్ చేసేవాళ్ళు కాదు. సో అందుకని ఒంగోలు వాళ్ళు కొంచెం సర్వీస్ బాగుంటుంది ఒంగోలు వాళ్ళది. సో అందుకని ఒంగోలుకి పట్టుకెళ్తున్నాం. సో ఒంగోలు షోరూమ్ అన్నకు కూడా ఫోన్ చేశాను. సో తీసుకురమ్మన్నాడు. ఒక 2 weeks నుంచి 3 weeks పట్టద్దంట, అంటే 14 to 21 days అయింది రిపేర్ అవ్వడానికి.
మనం ఒక 15 days 20 days అనుకోవచ్చు రిపేర్ అయిపోవడానికి. మొత్తానికి ఈసారి ఫుల్ ఇంజనే చేసేయాలని చెప్పాడు. కరెక్ట్గా 3-4 నెలల ముందల 25,000 పెట్టి చేయించాము రిపేరు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. పోయినసారి బోర్ చేయించేస్తుంటే తక్కువతో అయిపోయింది. అది పోయినసారి చేయించలా, బోర్ తప్ప అన్నీ చేయించాం. ఈసారి మెయిన్ బోర్కే వచ్చింది. సో అది చేయించేస్తే ఇంకా బండి ఫుల్ కండిషన్లోకి వచ్చేస్తుంది. దీన్ని అమ్మేసి తీసుకోవాలి ఇంకో బండి, బడ్జెటే సెట్ కావట్లే. సో మా ఊరు నుంచి షోరూమ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 70-72 కిలోమీటర్లు ఉంటుంది. ఎట్టగో పోతూ ఉంది, హైవే కాబట్టి సరిపోయింది. 50 స్పీడ్ మీద పోతా ఉన్నాము కాన్స్టెంట్గా. టోల్ గేట్ ఒకటి వస్తుంది, ఆ టోల్ గేట్ కాడ ఇబ్బంది పడాలి, లేదా ఎక్కడైనా ట్రాఫిక్ జాము అండ్ టర్నింగ్స్ డైవర్షన్స్ ఉంటాయి కదా, రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తే చోట అట్లాంటి చోట్ల ఇబ్బంది పడాలి. ఇంకా మిగతా స్ట్రైట్కి ఉన్నంత దూరం ఏం దిగుళ్ళే వెళ్ళిపోవచ్చు. ఒకే ఒకటి భయం వేస్తుంది, మా వాడు సడన్గా దేనికన్నా బ్రేక్ నొక్కాడా నేను కింద పడిపోతా. నేను సడన్గా బ్రేక్ నొక్కినా మా వాడు ఆపుకోవచ్చు, పెద్ద బండి కాబట్టి బ్రేకింగ్ అంతా బాగుంది, దానికి కంట్రోల్ చేసుకోవచ్చు. వెయిట్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి ఆగద్దు అనమాట ఏదన్నా అటు ఇటు అయినా కూడా. కానీ మనదట్ట కాదు కదా, మా వాడు ఒక్క బ్రేక్ ఎదగాల నుంచి తొక్కాడంటే మన ముందర టైర్ సమ్మని లేస్తుంది గాల్లోకి. ఇది మాత్రం లాగుతుందంటే స్ప్లెండర్ గ్రేట్ అసలు. ఆల్మోస్ట్ వెనకాల మా ఫ్రెండ్ బండి మొత్తం కలుపుకున్న 200+ కిలోస్ ఉంటారు వెయిట్. స్మూత్గా లాగేస్తుంది. నేను సడన్గా స్లో అయితే చాలు, మళ్ళీ లాగాలంటే బండి గుంచుతుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి. తాడిగట్టి లాక్కెళ్ళాలన్నా ఊరికి వెళ్ళాలంటే వెళ్ళిపోలేము. ఎవ్రీ 2-3 కిలోమీటర్స్కి ఒకసారైనా ఖచ్చితంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. అంటే రోడ్లు అక్కడక్కడ పాట్ హోల్స్ అండ్ గుంటలు పడిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నింటిని రిపేర్ చేస్తూ ఉన్నారు. మామూలుగా ఈ రకంగా కన్స్ట్రక్షన్ వర్క్ ఇదంతా లేకపోయి ఉంటే మేము ఫాస్ట్గానే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం, ఒక 55-60 స్పీడ్లో. ఇదంతా ఉంది కాబట్టి ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో నిదానంగా పోతూ ఉన్నాం. అండ్ ఆల్సో ఈరోజు క్లైమేట్ వచ్చేసి చాలా కూల్ ఉంది అసలు. అంటే సన్నీ ఉన్నా కూడా కూల్గా ఉంది. హ్యూమిడిటీ అయితే అస్సలు లేదు. నిన్నటిదాకా వర్షాలు పడ్డాయి కదా, సో దానివల్ల ఈరోజు ఎట్లాగో లేదు. ఈరోజు కూడా పడద్దేమో అని అనుకున్నా, కానీ లేదు వర్షం ఎట్లాగో. ఆల్మోస్ట్ గోప్రోలో వ్లాగ్ చేసి నేను 1 month అవుతుంది లదాఖ్ నుంచి వచ్చి. ఈ 1 monthలో అసలు గోప్రోనే పెట్టుకోలే, హెల్మెట్ కూడా పెట్టుకోలే, ఎక్కడా వాళ్ళ. అంతా కొత్తగా ఉంది నాకైతే ఈరోజు వ్లాగ్ చేస్తుంటే. కరెక్ట్గా స్ట్రైట్ ఉన్నంత వరకు బాగా వెళ్ళిపోతుంది. ఇట్లా ఏమన్నా అప్పు వచ్చాయంటే బండి ఇట్లా ఊపుతా ఉంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఎక్కడన్నా ఒకవేళ గాలి ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, లాగేస్తుంది బండి పక్కకి. ఊరన్నా ఆయన దేవుడా, ఈరోజు ఏదో ఉందయ్యా తేడా. అమ్మా, నేను స్లో అయ్యాను, స్పీడ్ గతుకులు వచ్చాయని చెప్పి ఇంకట్లా ముందలకి నేను మర్చిపోయా తాడు కట్టుందని. ఒకసారి లాగా గత్తని బండి ఇట్లా ఒరిగింది అంతే. కొంచెం అయితే ఖచ్చితంగా పడి ఉండేవాడిని. అమ్మా, కాన్సన్ట్రేషన్గా ఉండాలా. ఒరే 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 మచ్చ వద్దు మచ్చ, జాగ్రత్త. కరెక్ట్ రోడ్లో పడింది వచ్చి. సో వచ్చేసాం, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేసాం. ఇంకొక 35-40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అస్సలు నాకైతే బండి లేకపోయేసరికి పనులు ఏం అవ్వట్లే. ఈ మధ్య 2-3 పనులు ఉంటే మొత్తం అంతా బస్సులోనే తిరిగాను. నాకైతే చిరాకు వస్తుంది బస్సులో తిరుగుతుంటే. ఇంటికాడ నుంచి బయలుదేరి 1.5 hour అయింది. 1.5 hourలో వచ్చింది 50 కిలోమీటర్స్ అంతేను. సో ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్లీ షోరూమ్కి ఇక్కడ నుంచి. ఇంతకుముందు ఒంగోలు ఊరికి ఎంట్రన్స్లోనే ఉండేది కానీ షోరూమ్ ఇప్పుడు తీసేసి ఆ వెనకాల పెట్టారు. ఊరంతా దాటుకొని ఆ చివరికి వెళ్ళాల. వామ్మో, ఇప్పుడు ఈ టోల్ గేట్ కాడ హెవీ ఉంటుంది. ఎట్టబోవాలో ఏమో, ట్రాఫిక్ కూడా దారుణంగా ఉంది. నిదానంగా లాక్కెళ్ళాలి ఈ బండి. ఒక కాన్స్టెంట్గా పోతూ ఉంటే ఏమనిపించట్లే. ఎప్పుడైతే మనం స్లో అవ్వడము మళ్ళీ లాగడము అట్లాంటివి చేస్తుంటే బండి ఒకసారికి ఇట్టిట్ట ఊపుతూ ఉంది. ఇదిగోండి చూశారు కదా, ఇదిగోండి లాగుతూ ఉంది ఒక్కసారిగా. తాడెట్లా కొంచెం సాగుతుంది కాబట్టి బౌన్సీగా ఉంటుంది. వెల్కమ్ టు N5 ఫ్లూట్ ప్లాజా, టంగుటూరు టోల్ గేట్. మొత్తానికి నెక్స్ట్ రైడ్ అయితే మటుకు డ్యూక్లోనే ఉంటుంది. నాకు ఈ స్ప్లెండర్ మీద, చేతక్ మీద కానీ, స్కూటీ మీద కానీ మొత్తం తిరిగి బోర్ కొట్టేసింది. సంథింగ్ డిఫరెంట్ ఉండాలా ఈసారి. ఇంకా టైం ఉందిలేండి, ఆల్మోస్ట్ 20 days పట్టుద్ది బైక్ రెడీ అయ్యేసరికి. అప్పటి వరకు అంతా లోకల్ బ్లాగ్సే. మొత్తానికి కొంచెం సేపు రిలీఫ్ ఉంటుంది అని అయితే నా డ్యూక్ మీదకి వచ్చేసా. చూడండి, వార్నింగ్ లో బ్యాటరీ పడింది. సో బ్యాటరీ డౌన్ అయిపోయింది పూర్తిగా ఇన్ని రోజులు తీయకపోయేసరికి.
అబ్బా ఎంత కంఫర్ట్గా ఉందో అసలు ఈ బండి ఎక్కితే. చాలా మిస్ అవుతున్నా అసలు నేను ఈ బైక్ని. నేను మా వాడు జమ్మని లాక్కెళ్తున్నాడు. మా వాడు ఎట్లాగినా నాకు ప్రాబ్లం ఏమి ఉండదు, కాకపోతే నేను ఒకవేళ సడన్గా బ్రేక్ కొట్టాను అనుకోండి ఆ బండి పడిపోద్ది. సో నేను అసలు బ్రేకింగే యూజ్ చేయకూడదు. సడన్గా దగ్గరికి వెళ్ళిపోతే ఏమన్నా యూజ్ చేయాలి కానీ లేదంటే అసలు యూజ్ చేయకూడదు బ్రేకింగే. అబ్బా దీనికి ఎయిర్ సీట్ లేకపోయేసరికి రాయి ఉన్నట్టుంది ఈ బండి. ఇదిగోండి మొత్తానికి డ్యూక్ 390 డాష్బోర్డ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఒక 30-35 వీడియోల తర్వాత చూస్తున్నారు మీరు ఈ డాష్బోర్డ్ని అయితే. ఇదిగోండి కరెక్ట్గా హ్యాండిల్ బార్ వెనకాల చాసిస్ ఫ్రేమ్ సపోర్ట్ ఉంటుంది కదా, స్టెమ్ములు ఆ స్టెమ్ములకి ఆడేసేసా డైరెక్ట్. తోడడమే ఈజీ వెనకాల కూర్చొని కంట్రోల్ చేయడం కన్నా. ఈ బండి మీద నుంచి ఆ బండి మీదకి పోయేసరికి మా వాడి గౌతంకి మెత్తగా ఉన్నట్టుంది. ఆ బండి చూడండి అసలు ఎట్లుందో స్ప్లెండర్ అవతారం. లదాఖ్ నుంచి వచ్చిన తర్వాత వాటర్ సర్వీసే చేయించాల, కడిగేయాలి దాన్ని. వెనకాల షాక్ అబ్జార్లు 2 పగిలిపోయాయి, రెండింటి నుంచి ఆయిల్ గారిపోయి బురదగా ఫామ్ అయిపోయింది. అండ్ రైట్ సైడ్ సైలెన్సర్ పైన ప్లేట్ ఉంటుంది కదా, అది కూడా బెండ్ అయిపోయింది. ఆ ప్లేట్ కూడా మార్పించాలి, షాక్ అబ్జార్లు బాగా చేయించాలి. అండ్ చెప్పడం మర్చిపోయాను, లదాఖ్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే పక్క రోజే స్ప్లెండర్కి ఆయిల్ చేంజ్ అవన్నీ చేయించేసా. ఈసారి నార్మల్ ఆయిలే పోయిచ్చేసాను, మోతులు అది పోయించాల. సర్వో ఆయిల్ ట్రై చేయండి స్ప్లెండర్ ప్లస్ కానీ, స్ప్లెండర్ అనే కాదు చిన్న బండ్లు ఏదైనా సరే సర్వో ఆయిల్ ట్రై చేయండి, చాలా బాగుంది అసలు. తక్కువ కాస్ట్లో మనకి ఊరక పని అయిపోద్ది సర్వో ఆయిల్ అయితే, ఎక్కడన్నా దొరకద్ది కూడా. హ్యాండిల్ కొంచెం ఊపదాం, మా వాడు రియాక్షన్ ఏందో చూద్దాం. అబ్బా నేను ఎంత ఊపుతున్నా మా వాడు అసలు ఏం అర్థం కావట్లే. లేదు అసలు ఏం అర్థం కావట్లేదు, తాడు కదా మధ్యలో. నేను కొంచెం ఇదిగోండి ఇటు సైడ్కి లాగినా లేదా ఇదిగోండి ఇటు సైడ్కి లాగినా మా వాడి బండి ఇటు లాగేస్తూ ఉంటుంది. నేను ఇటు సైడ్కి లాగితే మా వాడి బండి అటు వంగిపోతుంది. ఏందో లాక్కొని పోతా ఉన్నాడు, నాకేం భయం వేస్తూ ఉంది. ఒక్కోసారి ఇద్దరం దగ్గరికి వచ్చేస్తాం కదా, అప్పుడు తాడు కింద పడిపోతుంది, ఏడన్నా టైర్లు ఇరుక్కుంటుందేమో అని భయం వేస్తుంది అట్లాంటప్పుడు. సో వచ్చేసాం ఒంగోలు. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యేది 70 కిలోమీటర్లు బాగానే వచ్చాం తెలియకుండానే. ఒంగోలు 4 కిలోమీటర్స్, విజయవాడ 154. విజయవాడకి వెళ్ళే పని కూడా ఉంది త్వరలోనే. ఈ బండి రెడీ అయిపోతే వెళ్దాం దీని మీద, ఇంకంతా రైడ్లు వేసుకుంటా. సో మొత్తానికి NH16 మీద నుంచి అయితే దిగేసాం. ఇంకంతా స్ట్రైట్ పోవాలి. ఊరు టౌన్ లిమిట్స్ వచ్చింది కదా, ఇంకా నిదానంగా పోవాలా. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో సాహసాలు చేయాలి, ఇప్పుడు తగలకుండా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. మొత్తానికి తాళ్ళు కట్టడం వల్ల ఇక్కడ ప్యానల్స్కి అయితే గీతలు పడతాయి, 100% పడి ఉంటాయి. ప్యానల్స్కి ఎజ్జుందా రాసుకుంటా ఉంది. ఈ బండిని నేను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఇంజన్ రిపేర్లు ఇట్లాంటివి వచ్చాయి, కానీ మామూలుగా అయితే బండి అసలు ఆల్మోస్ట్ స్క్రాచెస్ కూడా ఎక్కడ ఏముండవు, ఎక్కడో చిన్నవి కానీ మిగతా సూపర్. చాలా నీట్గా మెయింటైన్ చేసా అసలు బైక్ని. ఈ ప్లాస్టిక్స్ కూడా ఇప్పటికీ షైన్ అవుట్ అవ్వాల, అంత నీట్గా వాడా. నేను స్టార్టింగ్లో అయితే ఈ స్ప్లెండర్ ప్లస్ రైడ్ చేయక ముందలంతవరకు అట్లీస్ట్ మంత్లీ 2 times వాటర్ సర్వీస్. ప్రతిసారి ప్యానల్స్కి అంతా ప్లాస్టిక్ వీటికి ఉంటాయి కదా, వీటిలన్నిటికీ పాలిష్ చేయించడము చాలా బాగా మెయింటైన్ చేసేవాడిని. బండి మీద మరకుంటే ఒప్పుకునేవాడిని కదా, అట్లా చూసుకునేవాడిని. తర్వాత స్ప్లెండర్ ప్లస్తో రైడ్లకి వెళ్ళడం, ఇంకా దీన్ని 15-20 రోజులు 1 నెల రోజులు పక్కన పడేయడం, ఇంకా అట్లా దీని పరిస్థితి అయిపోయింది ఆఖరికి. ఏం కాదు, ఏం కాలా, నార్మలే. బండి KTMలు కానీ ఏమైనా సరే ఒక 70,000-80,000 కిలోమీటర్స్ తిప్పిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా బోర్కి వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం బోర్ ఇదంతా చేయిస్తే ఇంకా బైక్ అయితే పర్ఫెక్ట్ కండిషను, పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అట్లా ఉంటుంది. ఇంకో 60-70 వేల కిలోమీటర్లు నమ్మకంగా తిప్పుకోవచ్చు. కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, కరెక్ట్గా సర్వీస్ టైంకి చేయించడము, లిమిట్స్లో పోవడము, ఇట్లా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ పోతే ఈజీగా 1,00,000 కిలోమీటర్లు తిప్పుకోవచ్చు, ఇంజన్ ఏం ప్రాబ్లం రాకుండా. అంటే నేను చూస్తున్నా, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఆల్మోస్ట్ 1 lakh, 1,10,000. జస్ట్ మిస్ పడిపోద్దాను అనుకున్నా. పైప్ ఎక్కిలా ఇద్దరం గ్యాప్, ఇద్దరం దగ్గరికి వచ్చాం కదా, టైర్లోకి వెళ్ళిపోయింది తాడు. వచ్చేసాం కదా, తీసేయాలి, నెట్టుకుంటూ వెళ్దాం. కొంచెం దూరం స్ట్రైట్ వెళ్ళాలి, ఇంకొక 5 kilometers ఉంటుంది. అయిపోయింది, వాలిపోయింది బండి, స్ట్రైట్ లేపే ఎట్టాగో. అమ్మా నాయన, రిస్క్ వ్యాపారమే. ఎట్టా తాడు తెగిపోయింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఖచ్చితంగా కింద పడిపోయింది వాళ్ళు. ఇంక ఓడదీసి తాడిని పక్కన పడేద్దాం, ఇంక దేనికి పనికిరాదు. ఒక 5 kilometers ఉంది, అది నెట్టుకుంటూ వెళ్తే సరిపోద్ది. టైట్గా ఉందా? ఒరే వైర్లు ఇరుక్కుపోయాయిరా, ఒక్క నిమిషం ఆగు, వైర్లు ఇరుక్కుపోయాయి. నలిగిపోయింది మామ డిస్క్ వైరా. ఎట్టగా 7 వరకు వచ్చిందిలే, దారిలో ఎవడన్నా దిగుంటే నెట్టుకొని రావాల్సి వచ్చేది. ఎట్టగా 7 వరకు వచ్చాక దిగింది. మొత్తానికి డ్యూక్ మీద కింద పడాల్సిన వాడిని, జస్ట్ మిస్. అసలుకే బొక్క అనుకుంటుంటే మళ్ళీ ఎదురు ఇంకోటి.
ఏబిఎస్ వైర్ కట్ అయిపోయింది పూర్తిగా, ఇంకా సెన్సార్ మొత్తం మార్చాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రేక్ వైర్ ఉంటుంది కదా, ఆ బ్రేక్ వైర్ కూడా నలిగిపోయింది, అది కూడా మార్చాల్సి వస్తుంది. అడిషనల్ ఖర్చులు. సో గైస్ మొత్తానికి కేటీఎం షోరూమ్కి అయితే వచ్చి మన బైక్ ఇచ్చేసి వెళ్ళాము. సో మన వాళ్ళు చెక్ చేసి చెప్పింది ఏంటంటే అసలు లోపల క్రాంక్ షాఫ్ట్ ఇరిగిపోయిందంట, మొత్తం లోపల అసలు వదిలేసిందంట ఇరిగిపోయి. సో ఒక 20 days అయితే ఖచ్చితంగా ఇద్దని అన్నాడు. ఎందుకంటే డ్యూక్ 200కి అయితే స్పేర్స్ ఉన్నాయంట, కానీ మనది 390 కదా, మనవి లేవంట. ఆర్డర్ పెట్టి తెప్పియాలి, వీలైనంత ఫాస్ట్గా తెప్పిస్తాను అని చెప్పారు. ఒక 20 days బండి ఉండదు మన దగ్గర, తప్పదు. ఇంకా అసలు చూడండి పెట్రోల్ ఎంత మంచికి ఇచ్చేదో మైలేజ్, ఇప్పుడు బండి కట్టి లాక్కొని వచ్చేసరికి మొత్తం మైలేజ్ అంతా తగ్గిపోయింది, డౌన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 500 రూపీస్లో 300 రూపీస్ పెట్రోల్ లాగేసి ఉంటుంది వచ్చేదానికే. సో మా వాడు వెనకాల ఎక్కేసాడు, ఇంకిద్దరం కలిసి అయితే బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒంగోలులో ఇస్మాయిల్ అని ఉంది, ఇస్మాయిల్ రెస్టారెంట్. సో నేను చాలాసార్లు అయితే ఇక్కడ బిర్యానీ తిన్నాను అనమాట, చాలా బాగుంటుంది. చాలా రోజులు అయిపోయింది మనం బిర్యానీ తిని కూడా. ఈరోజు ఇస్మాయిల్ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ లాగిచ్చేద్దాం. సో గైస్ అది వీడియో అయితే చూసారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను. మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ అప్డేట్ అనేది బైక్ ఏ విషయం ఏందనేది వాళ్ళు చెప్తానన్నారు. వాళ్ళు వన్స్ మనకి రిపేర్ అంతా చేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తే మళ్ళీ వెళ్ళి బైక్ తెచ్చుకోవాలన్నమాట. ఈ మధ్యలో ఒకసారి చూడడానికి అయితే వెళ్దాము, మొత్తం మూడ తీసాక పిలుస్తాను అని అన్నారు, అప్పుడు చూడడానికి వెళ్దాము. సో అది మ్యాటర్. అయితే ఇంకా ఎక్కువ లోకల్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, లైక్ మన బైక్ వచ్చే వరకు ఇంకా లోకల్ రైడ్స్ అయితే మనం ఎక్కువ చేద్దాం అనమాట. మన బైక్ వచ్చాక కూడా లోకల్ రైడ్సే చేద్దాము. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను, ఏంది, నా మనసులో ఏముంది, ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం మనం ప్రశాంతంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ముందు మంచి వీడియోస్ అయితే ఆన్ ద వేలో ఉన్నాయి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.